పనులు అయితే మళ్ళీ మొదలు పెట్టారండి. జరుగుతుంది పనులన్నీ. మెటీరియల్ అంతా వెళ్తుంది లారీల మీద. వర్క్ మొదలు పెట్టారండి ఇప్పుడే. రోడ్లు అయితే చాలా హడావుడిగా ఉన్నాయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వెంకట్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడబోతున్నామండి, అమరావతి. మన రాజధాని అమరావతి గురించి అయితే చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయండి. అందులో ఏది నిజం ఏది అబద్ధం, ఎంతవరకు అభివృద్ధి చేశారు అని తెలుసుకోవడానికి నాకు కూడా చాలా కుతూహలంగా ఉందండి. అందుకే ఈరోజు మా ఊరు నుంచి మా ఊరంటే రాజమండ్రి నుంచి అమరావతి బయలుదేరానండి. మేమైతే మార్నింగ్ 11కి బయలుదేరామండి బైక్ మీద. 11కి బయలుదేరితే 4 hours పట్టిందండి. 2 o'clock అయింది విజయవాడ వెళ్తులోకి. విజయవాడ వెళ్ళాక శుభ్రంగా భోజనం చేసి మళ్ళీ అమరావతి బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేసామండి. గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ తల్లి అటు ఇటు తిప్పి ఆఖరికి అమరావతి దగ్గర తీసుకెళ్ళిందండి. అమ్మయ్య, ఎలా అయితేనో దుర్గమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి రోడ్డు మించే. విజయవాడ అంటేనే కనకదుర్గ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అంటేనే విజయవాడ. ఇప్పుడు మనం విజయవాడ మీదుగా కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి వెళ్తున్నామండి. దుర్గమ్మ తల్లి గుడి పక్క నుంచి దుర్గమ్మ తల్లిని చూస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం. అమ్మవారిని చూస్తేనే చాలండి. ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెప్తారనుకుంటున్నానండి. ఎందుకంటే మాది ఏ పార్టీ కాదు, ఏ పార్టీ కొమ్ముగాయం. మీకు ఎలా ఉన్న వీడియో అలాగే తీస్తాం. రా వీడియో అండి ఇది. రాజధాని ఎలా ఉందో ఇప్పుడైతే రాజధాని ఎలా ఉందో అలాగే చూపిస్తానండి. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి కొమ్ము కాయట్లేదండి. ఎలా ఉన్న వీడియో అలాగే చూపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసిన ఏమి చేసేది ఏమి ఉండదు. మీరు ఎవరైనా ఒకసారి విజయవాడ వస్తే ఒకసారి ఈ ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చి ఒకసారి చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి. సాయంత్రం ఈవినింగ్ 4 o'clock కల్లా చాలామంది విజిట్ చేస్తున్నారండి ఈ బ్యారేజీని. కృష్ణానది మీదుగా ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ ప్రకాశం బ్యారేజ్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేది లోపల ఉన్న ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదండి, భవానీ ఐలాండ్స్. సమ్మర్లో చిల్డ్రన్స్ ఆదరించడానికి బాగుంటుందండి అది. భవానీ ఐలాండ్స్ కూడా చాలా బాగుంటుంది. విజయవాడ వస్తే కంపల్సరీగా అది కూడా ఒకసారి విజిట్ చేయండి. అది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది కదండి భవానీ ఐలాండ్స్, చాలా బాగుంటుంది. ఒక రోజంతా కూడా విజయవాడలో టైం స్పెండ్ చేయాలంటే భవానీ ఐలాండ్స్కి వెళ్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం కర్కట్ట రోడ్డు మీదకి వెళ్తున్నామండి. ఈ రోడ్లో కూడా అందరూ కూడా చాలామంది ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఫుల్గా ఉందండి, బాగా ఎక్కువ ఉంది పోలీస్ సెక్యూరిటీ. కృష్ణానది అయితే చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఫుల్గా ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరైతే మాత్రం విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా మీరు ఈ ప్రకాశం బ్యారేజ్, భవానీ ఐలాండ్ ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పోలీసు వారు ఎక్కడికక్కడ ఫుల్ బందోబస్తుగా ఉందండి. సీఎం క్యాంప్ ఆఫీసు ఈ రోడ్లోనే ఉందనుకుంటా. ఎస్ఐలో కానిస్టేబుల్ చాలా ఫుల్ బందోబస్తు ఉందండి, చాలా చెకింగ్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం కరకట్ట రోడ్లో ఉన్నామండి. మన కరకట్ట రోడ్లోంచి ఇది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటి ఎదరికి వెళ్తామండి. ఇదే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉంది ఈ రోడ్లోనే, కరకట్ట రోడ్లోనే ఉంది, కృష్ణానది ఒడ్డున. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ రోడ్డు అంతా కూడా కొత్త సీఎం గారు హడావుడి ఎక్కువ ఉందండి. కొత్త సీఎం గారు క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఈ రోడ్లోనే ఉందట. ఈ బ్రిడ్జి దాటి వెళ్తే మనం అమరావతిలోకి వెళ్ళిపోయినట్టే అండి. అమరావతి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ పొలాలు అయితే చాలా పచ్చగా ఉన్నాయండి, చాలా పంట పొలాలు చాలా మంచి ఇవి. మంచి పంటలు పండే పొలాలండి ఇవన్నీ కూడా అమరావతికి సంబంధించిన పొలాలన్నీ కూడా, సేకరించిన పొలాలన్నీ కూడా.
కార్లు అయితే ఫుల్గా ఉన్నాయండి. మన సీఎం గారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు కదండి, అందుకే ఎడవడి ఎక్కువగా ఉంది. ఇక్కడైతే మనకు రైట్ సైడ్ ఇస్కాన్ బిల్డింగ్ ఒకటి ఉందండి. ఇక్కడైతే ఒక పోలీస్ వారిని కూడా కాపలా పెట్టారు. ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఇక్కడ ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ అన్ని కూడా పొలాలండి. మంచి మంచి పంటలు పండే పొలాలు, అరటి తోట, రకరకాల తోటలన్నీ ఉన్నాయండి. నల్లరేగడి భూమి అండి, చాలా బాగుంటుంది భూమి అయితే. మంచి మంచి పంటలు పండే పొలాలండి ఇవన్నీ కూడా. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మనం ముళ్ళ పొదలు గమనించవచ్చండి. కంచిత్రం కంపలు అంటారు వాటిని. చాలా అడవి కింద పట్టేసినాయండి, ఎందుకంటే 5 years గ్యాప్ వచ్చింది కదా. బాగా ఎక్కువగా ముళ్ళ కంపలు పట్టేసినాయి. ఇవేనండి మన అమరావతికి రైతులు ఇచ్చిన భూములు. 5 years నుంచి ఖాళీగా ఉంచడం వల్ల ముళ్ళ కంపలు పట్టేసినాయి. ఇవి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. వీటిని నేలపాడు అనే గ్రామంలో నిర్మించారండి. వీటిని చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఇటుక వాడలేదు, మొత్తం అంతా కాంక్రీట్తోనే కట్టారండి. ఇవి బిల్డింగ్లు అయితే మొత్తం అంతా కాంక్రీట్తోనే కట్టారు, చాలా స్ట్రాంగ్గా. ఈ కట్టడాలన్నీ కూడా ఆల్రెడీ ఇవి కట్టడం ఆపేసి అప్పుడు 5 years అయిపోయిందండి, అందుకే ఇలాగ అయిపోయినవి. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ అమరావతి ఆల్రెడీ 5 years కిందే ఆపేశారండి పనులన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలవుతున్నాయి, ఇప్పుడే పనులన్నీ మొదలు పెడుతున్నారు మళ్ళీ. ఈ ముళ్ళ కంపలు వచ్చి మొత్తం అన్ని శుభ్రం చేయాలంటే కొన్ని కోట్లే ఖర్చు అవుతుందండి. అంత అడవి కింద తయారైపోయింది మొత్తం అంతా కూడా. ఈ బిల్డింగ్లన్నీ కూడా అడవిలోనే ఉన్నట్టే ఉన్నాయండి, మొత్తం అన్ని ముళ్ళ కంపలు. మాకైతే కిందకి చూడడానికి లోపలికి వెళ్తారని ట్రై చేసామండి. ట్రై చేస్తే జోడులోంచి పైకి వచ్చేసింది ముళ్ళు. కంచిత్రం ముళ్ళు చాలా పొడుగున్నాయండి. వీళ్ళు చాలా ప్రమాదమయ్యి జోడులోంచి బయటకు వచ్చినాయంటే ఇంక మాకైతే భయం వేసి ఇంక కొంచెం దిక్కండి లోపలికి వెళ్ళకుండా అలా బయట నుంచే చూసామండి. చూసి వీడియో తీసాం. అవే కాదండి, ఈ బిల్డింగ్లు కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన బిల్డింగ్లే ఇవన్నీ కూడా. చాలా బిల్డింగ్లు ఉన్నాయండి. మొత్తం చూస్తుంటే హైదరాబాద్ హైటెక్ సిటీని చూసినట్టు ఉంది నాకు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా చాలా డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం అయితే నాకు ఉందండి. ఈ బిల్డింగ్లు చూస్తేనే ఒకసారి మీరు ఎవరైనా సరే ఒకసారి అమరావతి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బిల్డింగ్లు అయితే చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు. వీళ్ళు చూస్తుంటే మా 5 సంవత్సరాల నుంచి కూడా ఇంత ఖాళీగా ఎలా వదిలేశారని చెప్పి నాకైతే చాలా బాధగా ఉందండి. ఇప్పటికైతే డెవలప్ అయిపోయిన ఏరియా. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా టైం వేస్ట్ అయిపోయింది మనకి. ఇవే కాకుండా ఇంకా లోపలికి చాలా బిల్డింగ్లు ఉన్నాయండి, ముళ్ళ కంపల్లో ఉన్నాయన్నీ కూడా. చాలా ఇంకా లోపల చాలా బిల్డింగ్లు ఉన్నాయండి కట్టవలసినవి, సగం కట్టి ఆపేసిన బిల్డింగ్లు. ఇదంతా ప్రజల డబ్బు అండి, ప్రజల డబ్బే ఇలాగా వృధా అయిపోతుంది. ఇకనైనా రాజధాని కంప్లీట్ అవ్వాలని కొత్త పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి రావాలని కోరుకుందామండి. ఐటీ కంపెనీలన్నీ వస్తే మన పిల్లలందరికీ కూడా జాబులు ఇక్కడే దొరుకుతాయి. మనం బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ వెళ్ళనవసరం ఏమి ఉండదు. రాజధాని అయితే బాగా డెవలప్ అవ్వాలని మనందరం కోరుకుందామండి. లోపల ఇంకా చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి. ఇదంతా తిరగడానికే చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని గోతులు, వర్షానికి మొత్తం అన్ని రోడ్లన్నీ పాడైపోయినాయండి. ఇటువైపు రైట్ సైడ్ ఉన్నది కూడా రోడ్డే అండి, కానీ డొంకల్లో మునిగిపోయింది మొత్తం అంతా కూడా. డొంకలు పట్టేసి వాడక ఇంకా అలా అయిపోయినాయి రోడ్లన్నీ కూడా. ఇదంతా ప్రజాధనం అండి, చాలా ప్రజాధనం వృధా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఈ కంపెనీలన్నీ బాగు చేయడానికే 100 కోట్లు ఖర్చు పెట్టాలండి. అంత పెద్ద అడవి కింద ఉంది ఇది. ఈ బిల్డింగ్లు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందండి, చాలా బాధగా ఉంది. ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టేసి అనర్హంగా ఇలా వృధాగా వదిలేశారా ఏంటి, ఈ రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి అనిపిస్తుందండి. నేనైతే ఏ పార్టీకి సపోర్ట్ కాదండి. ఏ పార్టీ చేసినా మనకు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం.
కోరుకుందామండి. మంచి మంచి కంపెనీలు వచ్చి మన పిల్లలకి అందరికీ మంచి మంచి జాబులు రావాలని కోరుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడైనా డెవలప్ అవ్వాలని కోరుకుందామండి. ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు పూర్తి చేస్తారని మనం కోరుకుందామండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి, మీరు రాజధాని ఇదే ఉంటే బాగుంటుందా మారిస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదిగోండి మన రాజధాని అడవిలో ఉందండి. బిల్డింగ్లన్నీ కూడా కంపలు పట్టేసి ఫుల్గా అడవిలోకి అయిపోయింది.